అప్పటికే 3 గంటలైంది. విరించి పెన్ను పేపర్ పట్టుకొని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి? ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చించేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. 4 వరుస ఫ్లాపులు. లోన్ తీసుకొని కొనుక్కున్న ఫ్లాట్కి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కారు వాడడం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం. లో బడ్జెట్లో హర్రర్, థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఇంతకి ముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు. అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపు పెట్టుకొని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. అయినా ఏం తట్టట్లేదు. అప్పటికీ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు అవి నచ్చలేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి, కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు. కొందరు ఫ్యామిలీతో వస్తే కొందరు ఒంటరిగా వస్తారు. తన బోగిలో చాలామంది హిందీ మాట్లాడేవారు ఉన్నారు. విరించి హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నాడు. విరించి తనని తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తనకు ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నాడని చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దయ్యాలు ఉంటాయా ఉండయా కుతూహలంగా అడిగాడు విరించి. మన కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయి అంటారు. ఈ లెక్కన దయ్యాలు 4th డైమెన్షన్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళజోడు సరిచేసుకుంటూ. అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ఆశ్చర్యంతో అడిగాడు విరించి. నమ్ముతాను. దయ్యాల గురించి నేను చాలా విన్నాను కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు. నేను కూడా చాలా విన్నాను. అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యుండి దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి? విరించి కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే నమ్మట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకు దయ్యం పట్టి చనిపోయాడు. తర్వాత చాలామంది దయ్యాల వల్ల చనిపోయారు. దానివల్ల నేను నమ్ముతున్నాను. నాన్సెన్స్. సైన్స్ ఇంత అభివృద్ధి చెంది తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబుకు రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకోండి అని ఆవేశంతో అన్నాడు విరించి. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒక్కటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దయ్యం పట్టి చనిపోయాడన్నాడు కదా, ఏ కారణంతో దయ్యం పట్టింది? వాటికి కారణాలుండవు. అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది 80-90 ఏళ్ల వరకు బ్రతుకుతారు. కొందరు 25 ఏళ్లకే యాక్సిడెంట్లో పోతారు. ఇంకొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకు ముందే పోతారు. కొందరు పుట్టిన కొన్ని గంటల్లోపే చనిపోతారు. ఎందుకు?
అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలో అయినా రావచ్చు. అది దయ్యం కూడా కావచ్చు. ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు. అంటే మన ఆయుష్ తీరితే దయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్స్. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. యు ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ స్టూపిడ్ అన్నాడు విరించి కోపంగా. చూడు, దయ్యాలను చూశామని వాటితో మాట్లాడమని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కావో మన దాకా వచ్చే వరకు మనకు తెలీదు. ఫారెన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడగలుగుతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్లోనా? ఎగతాళిగా నవ్వాడు విరించి. కరెక్ట్. ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను ఒప్పుకుంటా. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి. సంజయ్ ఇస్తున్నట్టు అన్నాడు ఆనందరావు. ఆ 1% కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలిసిపోతుందిలే మాస్టారు, వెటకారంగా అన్నాడు విరించి. సరే, నేను చెప్పిందంతా ట్రాష్ అనుకో, కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాపిగా. ఓకే, మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకొని ఒక మంచి హర్రర్ స్టోరీ రాయొచ్చు. బట్ సియాన్స్తో సహా మీరు చెప్పినవి నేను నమ్మను. కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.